ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు సమాధానం మనందరికీ తోడై ఉండును గాక. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, మరి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. గమనించారా? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. రుచి అనేది దేవుడు ఉత్తముడని మనకు రుచి తెలియాలంటని ఇక్కడ భక్తుడైనటువంటి భక్తుడు చెప్తున్నాడు, దావీదు రాజు. మీరు దేవుణ్ణి ఒకసారి మీరు రుచి చూస్తే తప్ప అసలు ఆయన గురించి మీకు తెలియదు. ఆయన ఉత్తముడు, ఆయన సత్పురుషుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నమ్మదగినవాడు, ఆయన కనికరము కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ఆయనలో ఎన్నో మంచి మంచి లక్షణాలు ఉన్నాయి. మరి ఆయనను రుచి చూస్తే తప్ప మీకు ఆయన గురించి పూర్తిగా తెలియదు. ఏదో పైపైన ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభు గురించి నీకు తెలియదు అని ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుని ఒక వ్యక్తి రుచి చూస్తే, రుచి అంటే మనకు లోక సంబంధంగా ఏదైనా ఒక వంట, మనం వంట వండినప్పుడు చేసే వ్యక్తులు ఏం చేస్తారంటే టేస్ట్ చూస్తారు, రుచి చూస్తారు. ఇది బాగుందా బాగాలేదా అనేది రుచి చూడకుండా తెలియదు. ఎంత పెద్ద వంటకం చేసినా కూడా కంపల్సరీగా రుచి చూడాలి. ఆ రుచి చూస్తే, దాని టేస్ట్ అనేది చూస్తేనే తప్ప మనకు తెలీదు. అలాగే ఏంటంటే ఆ వండిన వ్యక్తి రుచి చూస్తాడు, అలాగే తినిన తర్వాతే మనకు రుచి తెలుస్తుంది. ఒకసారి కానీ మనం తిన్నామంటే ఆ టేస్ట్ బాగుంటే మనం మరికొంతమందికి కూడా మనం చెప్తాము, ఇదిగో ఇక్కడ వంట బాగుంటుంది, లేదంటే ఇక్కడ టిఫిన్ బాగుంటుంది, ఇక్కడ ఛాయ్ బాగుంటుంది. ఓ 10 రూపాయలు పెట్టి ఛాయ్ తాగేటప్పుడు కూడా మనము ఎక్కడ మంచిగా ఉంటుందా అని చెప్పేసి మనం ఆలోచన చేస్తాం. అలాగే దేవుని బిడ్డలైనటువంటి వారు, దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా మీకు దేవుడు రుచి తెలియాలి. ఆయన అంటే ఏంటనేది మీకు తెలిస్తే అసలు మీరు ఆయన్ని వదిలిపెట్టి ఉండలేరు. ఇవాళ చాలా మంది మనం చూస్తూ ఉన్నాము. చూడండి, బైబిల్లో మరి షడ్రక్ మేషక్ అబేద్గోలు ఉన్నారు. వీళ్ళు, ఈ షడ్రక్ మేషక్ అబేద్గోలు అనేటువంటి వీళ్ళు ఆ కాలంలో రాజు ఏం చేశాడంటే ఒక తాకీద్ అనేది ఒకటి విడుదల చేశాడు. ఏం విడుదల చేశాడంటే ఒక పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. ఓ పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క ఊరంతా కూడా ప్రకటన చేశాడు. ఏమని ప్రకటన చేశాడంటే, ఈ యొక్క రాజ్యంలో ఉన్న వారు ఎవరైనా సరే ఈ విగ్రహమునకు తప్ప ఏ దేవుణ్ణి కూడా ఆరాధించకూడదు, ప్రార్థన చేయకూడదు, మొక్కకూడదు, సాగిలపడకూడదు అని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేసేసాడన్నమాట రాజు. పాస్ చేసేస్తే ఈ షడ్రక్ మేషక్ అబేద్గోలు ఏం చేస్తా ఉన్నారంటే, వీళ్ళైతే తమ దేవునికి ప్రార్థన చేసుకుంటున్నారు. జీవము గల దేవుడకు యెహోవాకు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు వీళ్ళు ఆ నోట ఈ నోట పడి ఈ మాట రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. చూడండి, మీరు రాజు అయి ఉన్నారు, మీరు ఆర్డర్ పాస్ చేశారు, మీరు చెప్తే ఫలానా వ్యక్తులు, మరి షడ్రక్ మేషక్ అబేద్గోలు అన్న వారు వినకుండా వాళ్ళు చూడు వాళ్ళ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు, వాళ్ళు సాగిలపడి మొక్కుతా ఉన్నారు అని చెప్పేటప్పటికి ఆ రాజు ఏం చేస్తాడంటే, ఎవరైతే విగ్రహానికి మొక్కరో వాళ్ళను అగ్నిగుండంలో వేయాలని చెప్పేసి ఒక ఆర్డర్ కూడా పాస్ చేస్తాడు అంతకు ముందే. అయితే వీళ్ళు అగ్నిగుండంలో వేస్తారని తెలిసి కూడా వీళ్ళు మాత్రం జీవము గల దేవునికే ప్రార్థన చేస్తారు. తెలుసు, ప్రార్థన చేసి అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాం. అగ్నిగుండం ఏమన్నా 5 స్టార్ హోటల్లో ఏసీ రూమ్ లాగా ఉంటుందండి? ఉండదు. అదో భయంకరమైనటువంటి అగ్నితో మరి నింపబడిపోయింది. ఆ గుండం అంతా అగ్నిగుండం, అది భయంకరమైన వేడితో ఉందన్నమాట ఆ స్థలం అంతా కూడా. అందులో వేస్తానని చెప్పి ఆయన ముందే చెప్పాడు. చెప్పినా కూడా ఆయన ఆ రాజు మాట లెక్క చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే
ప్రార్థన చేస్తున్నారు. ఆ రాజుకు తెలిసింది, వాళ్ళని పట్టుకొచ్చారు. అంతకంటే ఎక్కువ వేడి, ఏడింతలు వేడిగా చేయమని చెప్పాడు. అది ఇంకా ఎక్కువగా వేడి చేశారు. ఆ రాజు కడుపు మండింది. ఈ చెప్పిన మాట వినలేదు వీళ్ళని చెప్పేసి ఇంకా కోపం ఎక్కువైపోయి దాన్ని ఇంకా వేడి చేశాడు, ఆ అగ్నిగుండాన్ని. అది వేడి చేసి చెప్పారు. మరి వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఏంటి మరి మీ పరిస్థితి ఏంది, మీ కథ ఏంది, మరి నేను మీకు చెప్పింది ఏంది, మీరు చేసేది ఏంటని చెప్పేసి చెప్పినప్పుడు, మా దేవుడు మమ్మల్ని రక్షించినను రక్షించకపోయినను మేమైతే ఈ విగ్రహానికి మాత్రం మేము నమస్కారం చెయ్యం, మేము సాగిలపడం, మేము జీవం కలిగిన దేవుణ్ణి తప్ప మేము దేన్ని ఆరాధించమని చెప్పేసి వీళ్ళు గట్టిగా నిలబడతారు, గట్టిగా చెబుతారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళ ముగ్గురిని ఎత్తి అగ్నిగుండంలో పడేశారు. ఈ ముగ్గురిని ఎత్తి అగ్నిగుండంలో పడేసినప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు చనిపోయారనుకున్నారు. ఎందుకంటే వీళ్ళని ఎత్తి వేసినప్పుడు వాళ్ళతో కూడా ఉన్నటువంటి ఎవరైతే వీళ్ళని నెడతారో ఆ వచ్చే వేడికి వీళ్ళని లోపలేసే వాళ్ళు కూడా, ఆ నెట్టే వాళ్ళు కూడా కాలిపోయి అక్కడికక్కడే వాళ్ళు కూడా చచ్చిపోతారు. కానీ అంత వేడి అయినటువంటి ఆ భయంకరమైన అగ్నిగుండంలోకి వాళ్ళు వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడ్డారంటే వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి దేవుని గురించి వాళ్ళకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఆయనను వాళ్ళు రుచి చూచారు. ఆయన ఈ అగ్నిగుండము కంటే కూడా ఆయన గొప్పవాడు, ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని విడిపించడానికి ఆయన సమర్థుడు, శక్తి కలిగిన వాడని వాళ్ళు రుచి చూచి తెలుసుకున్నారు. కాబట్టి అంత గట్టిగా నిలబడ్డారు. ఇవాళ విశ్వాసులు ఉన్నారు, ఒక వారం చర్చికి వస్తే రెండో వారం బంద్, ఒక వారం ఉపవాస ప్రార్థనకు వస్తే రెండో వారం బంద్, ఒక రోజు ప్రార్థన చేస్తే గట్టిగా ఇక రెండో రోజు ప్రార్థన చేయటం బంద్, ఒక్క రోజు బైబిల్ చదివితే ఇక రెండో రోజు బైబిల్ చదవటం బంద్, ఒక్క నెల దశంభాగం ఇస్తే ఇక రెండో నెల దశంభాగం బంద్, ఇక అంతే. ఒక రోజు దేవుని మందిరానికి వచ్చేదైనా సహాయం చేస్తే ఇక రెండో రోజు రావడం బంద్. ఏంటి బంద్ అంటే వాళ్ళకి రుచి తెలీదు. ఆ యేసుక్రీస్తు ప్రభు గురించి వాళ్ళకి టేస్ట్ తెలియదు. కాబట్టి వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు తెలుసు, వాళ్ళు రుచి చూచారు కాబట్టి వాళ్ళు గట్టిగా నిలబడ్డారు. మా దేవుడు సమర్థత కలిగిన వాడు అని వాళ్ళు గట్టిగా నిలబడ్డారు. చూడండి, వీళ్ళ ముగ్గురు లోపలేసేశారు, చనిపోయారు అనుకున్నారు. కానీ రాజు ఒక దినము మళ్ళీ ఒక రోజు ఏం చేశాడంటే, అసలు చూడండి వీళ్ళు ఉన్నారా పోయారని చెప్పేసి కొంతమందిని పంపిస్తే, ఏమయ్యా వాళ్ళు బ్రహ్మాండంగా అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నారు, వాళ్ళతో పాటు ఎవరో ఒక ఆయన కూడా ఉన్నాడు, ఆయన దేవదూతలాగా కనపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నమ్ముకున్న దేవుడు మనల్ని అన్యాయంగా మరి ఎక్కడ పడితే అక్కడ చెయ్యి వదిలిపెట్టే దేవుడు కాదండి. మనం రోషం కలిగి, మనం పట్టుదలతో, విశ్వాసము కలిగి మనం నిలబడితే దేవుని కొరకు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకని అంటాడు, అల్ప విశ్వాసులారా అంటాడు ఆయన. ఎందుకంటే ఆయన పక్షములో నిలబడని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు అల్ప విశ్వాసులే. వాళ్ళకి సరైన నమ్మకం ఉండదు. దేవుడు మాకు సహాయం చేస్తాడు, మాకు మేలు చేస్తాడు, మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మా బ్రతుకు మారుస్తాడు, మా స్థితిగతులు మారుస్తాడన్న నమ్మకం వాళ్ళకు ఉండదు. కాబట్టి అందుకనే ఒక వారం వస్తే ఒక వారం రారు, ఒక వారం ప్రార్థనలో ఉంటే మరొక వారం ప్రార్థనలో ఉండరు. ఇట్లా ఏంటంటే ఏదో ఇట్లా భక్తిహీనులు చేసినట్టు చేస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి నమ్మకం లేదు. మరొక వ్యక్తి గురించి మీకు తెలుసు, దానియేలు గురించి. దానియేలు కూడా షేమ్ ఇంతే, షేమ్ ఇలాంటి ప్రాబ్లమే వచ్చింది. దానియేలు కూడా చెప్పారు, ఈ యొక్క రాజ్యములో రాజుగారిని తప్ప ఎవరిని స్తుతించడానికి కానీ అసలు ప్రార్థించడానికి కానీ ఏమాత్రం అనుమతి లేదు అని చెప్పేసి దానియేలు కాలంలో ఆ టైంలోనే ఆయనకు కూడా అదే పరిస్థితి కలిగింది. కానీ దానియేలు కూడా మరి ఆయన మొమ్మారు మరి యెరూషలేము తట్టు చేతులెత్తి ఆయన మోకరించి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఓ పక్క వాళ్ళు చెప్పాడు, రాజు చెప్పాడు, ఎవరైతే నాకు తప్ప మరి వేరే దేవునికి ఎవరైనా ప్రార్థన చేసినట్టు కానీ ఇంకేదన్నా చేసినట్టుంటే సింహాల బోన్లో వేసేస్తాను అని చెప్పినా కూడా మరి దానియేలు మాత్రం ప్రార్థన చేస్తున్నాడు. అలాగే ఆ నోట ఈ నోట రాజుకు తెలిసినప్పుడు ఆ దానియేలుని పిలిపించి, ఏందయ్యా అని అడిగితే, నేను మనుషులను ఆరాధించేవాడిని కాదు, నేను జీవం గల దేవుణ్ణి మాత్రమే నేను ఆరాధిస్తాను. ఆయన భూమి ఆకాశములకు సృష్టికర్త, నా దేవుడు
భూమిని ఆకాశములను నన్ను నన్ను సమస్తాన్ని సృష్టించిన వాడు ఆయన. నేను ఆయనకి తప్ప నీకెందుకు నమస్కారం చేస్తాను, నీకెందుకు సాగిల పడతాను అన్నట్టు ధీమాగా నిలబడ్డాడు. మరి ఊరుకుంటారండి అధికారం కలిగిన వాళ్ళు? ఎత్తి సింహాల బోన్లో పడేశారు. చూడండి, ఎత్తి సింహాల బోన్లో పడేశారు. పడేసినప్పుడు జరిగింది ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆ పడతము మరి విపరీతం అన్ని సింహాలు, కొన్ని వందల సింహాలు ఉన్నాయంట. అందులో ఒక్క సింహం కూడా దానియేలును ముట్టలేదు. అన్ని సింహాలు దానియేలుకు సాగిల పడిపోయినాయి. దానియేలు దేవుడే నిజమైన దేవుడు, షడ్రెక్ మేషక్ అబేద్గోలు దేవుడే నిజమైన దేవుడు అని చెప్పేసి ఆ రాజు ఆ దేశమంతటా ప్రకటన చేయించేశాడు. వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన వాడు, ఆయన ఒక్కడే నిజమైన దేవుడని దేశాలకు అన్ని ప్రాంతాలకు తాకీదులు పంపించేసి మొత్తం ప్రకటన చేశాడు. ఆయన తప్ప ఈ భూమి మీద మీరు ఎక్కడ కూడా ఎవరిని ఆరాధించడానికి వీల్లేదు. గమనించారా? ఈరోజు నువ్వు నిలబడితే నీ కుటుంబం మారుతుంది, నీ బంధువులు మారుతారు. నీ బంధువులను చూసి, నీ కులస్తులను చూసి, నీ మతస్థులను చూసి, వామో మా వాళ్ళు మంచోళ్ళు కాదు, మా వాళ్ళు ఇంకేముంది కోసి కొప్పలేసేస్తారు మమ్మల్ని అని చెప్పేసి ఓ పిరికి దానిలాగా, ఒక పిరికోళ్ళలాగా నువ్వు భయపడొద్దు. నీ దేవుడు సమర్థుడు, శక్తి కలిగిన వాడు. నువ్వు నిలబడితే ఆయన శక్తి ఏందో నీ ద్వారా దేవుడు చూపిస్తాడు. నువ్వు అల్ప విశ్వాసం, అవిశ్వాసం కలిగి ఉండొద్దు నా సహోదరి, నా సహోదరుడా. నువ్వు గట్టిగా దేవుని పక్షంలో నమ్మకంగా నిలబడు. నీ పట్ల దేవుడు కార్యం చేసి చూపిస్తాడండి ఆయన. ఎంతకాలము నువ్వు అవిశ్వాసం కలిగి ఉంటావు? ఇలాంటి భక్తి వ్యర్థమండి. మనం ఎంతకాలం చర్చికి వెళ్ళినా, ఎంత ప్రార్థన చేసినా ఇలాంటి భక్తి వ్యర్థమైన భక్తి అది. అపోస్తుడైన పౌలును కూడా తీసుకుంటానంటాడు, బ్రతికితే నేను క్రీస్తు కోసం బ్రతుకుతాను, చచ్చిపోతే నేను ఆయన కోసం చచ్చిపోతాను, నాకు అదే లాభం అన్నాడు. ఒక తీర్మానం కలిగి ఉండాలి మనం, ఒక గట్టి నమ్మకం. స్థిరంగా క్రీస్తులో మనం పునాది వేసుకొని నిలబడినప్పుడు నీ ద్వారా కార్యాలు జరుగుతాయండి. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అస్థిరమైన మనస్సుతో, అస్థిరమైన ప్రార్థనతో, మరి అల్ప విశ్వాసంతో, అపనమ్మకముతో, మరి అశ్రద్ధతో, శ్రద్ధ లేకుండా, నమ్మకం లేకుండా, అపనమ్మకంతో ఎంతకాలం అండి నువ్వు చర్చికి వచ్చి? ఏం ఉపయోగం చెప్పండి? నువ్వు రావడం వల్ల ఉపయోగం ఏంది అసలు? నువ్వు ఈ ప్రార్థనకి విలువ లేదు అసలు. ఏమండి, నీకు నమ్మకమే లేదు. బైబిల్లో మీకు ఒక విషయం తెలుసా అండి? లూకాసు వార్తలో చూడండి, ఒక చర్చిలో ఒక ప్రేయర్ మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ అందరూ కానుకలు తీసుకొస్తారు. అక్కడ చాలా మంది ధనవంతులు ఉంటారు, వాళ్ళలో పేద వెధవరాలు కూడా ఉంటుంది. ఆమెకున్నట్టు అందరూ కానుకలు వేసినప్పుడు ఆ కానుక పెట్టె దగ్గర యేసుక్రీస్తు ప్రభు నిలబడి ఉంటాడు. అక్కడ అందరు కానుకలు వేస్తున్నప్పుడు ఆయన చూస్తాడు. ఆయన చూసి అంటాడు కదా, ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఇదిగో ఈ విధవరాలు, ఈ పేద విధవరాలు ఈమె ఎక్కువేసింది. ఈమె 2 కాసులు తన కలిగినది ఎంతయు ఆ హేయమంతా తీసుకొని ఆమె అందులో వేసేసింది. ఎందుకు? ఆమె రేపటి గురించి ఆమె చింత లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ చింత ఉంది. అమ్మో, ఇదంతా మనము దేవునికి ఇస్తే, దేవునికి కానుకగా ఇస్తే మనం రేపు ఎలా బ్రతకాలి, రేపు ఏం తినాలి, నాకేంది, నా భార్యకేంది, నా భర్తకేంది, నా పిల్లలకేంది అన్న చింత ఉంది. ఆమెకి చింత లేదండి. ఆమెకు చింత లేదు. ఎందుకు ఆమెకు చింత లేదంటే ఆమె దేవుని మీద ఆధారపడింది. ఆమె దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మింది కనుక కలిగినదంతయు ఇగో 2 కాసులు ఇవ్వగలిగింది. మనమైతే ఏం చేస్తాం? ప్రభువా, ఇదిగో చర్చికి వచ్చాము, 200 కానుకున్నాయి అనుకుందాం. మనం ఏమంటాం? ప్రభా, ఇదిగో నా దగ్గర 200 ఉన్నాయి ప్రభా, మరి 200 నేను కానుక వేసేసాను అనుకోండి, మరి రేపొద్దున నా పరిస్థితి ఏంది? నాకు ఛాయ్ తాగటానికి డబ్బులు. ప్రభా, ఏం అనుకోగాకు, ఈసారి మళ్ళీ ఎప్పుడన్నా నెక్స్ట్ వచ్చే వారం చూసుకుందాం అనేసి దేవునికి ఓ గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతాం. ఎందుకు? మనకి నమ్మకం లేదు దేవుడు అంటే. నీకు నమ్మకం ఉంటే నువ్వు ఏదైతే విత్తుతావో ఆ పంట కోస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నిన్ను దేవుడు చూస్తున్నాడండి. ఆయన అంటాడు, నా దాసుడని ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలు, పరలోకములో ప్రతిఫలం ఉందన్న దేవుడు నీ కలిగినది ఏమంత ఎత్తి దేవుని కొరకు నువ్వు కానుకగా విత్తినప్పుడు నీకు ఎట్లా అన్యాయం చేస్తాడండి దేవుడు? దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఆయన కనుదృష్టి మన మీద ఉంది. ఆయన నమ్మదగిన వాడండి. ఆయన రుచి చూస్తేనే నీకు అర్థమవుతుంది. ఆయన రుచి చూడకుండా నీకు ఎలా తెలుస్తుందండి? ఆయన ఉత్తముడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి మీరు తెలుసుకోవాలా, రుచి చూడాలా. రుచి చూడకపోతే
నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా మిగిలిపోతారు. నామకార్థమైన భక్తి, దీనివల్ల ఉపయోగం లేదు. ఎంత కాలము నువ్వు చర్చకొచ్చినా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా, దాని వలన మంత్రాలకు చింతకాయలు రాలవు అన్నట్టు నీ ప్రార్థన ద్వారా ఏ కార్యాలు జరగవు. నువ్వు బాగుపడేది లేదు, ఇతరులను బాగు చేసేది లేదు. కాబట్టి ఇక్కడి నుంచైనా కూడా నీ పద్ధతి మార్చుకొని దేవుణ్ణి రుచి చూచి తెలుసుకో. ఆయన ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన అసలు ఎలాంటి వాడు, ఆయన శక్తి ఏంటి, ఆయన బలం ఏంటి అనేది కంప్లీట్గా నువ్వు తెలుసుకుంటే నీలో గొనుగుడు ఉండదు, సొనుగుడు ఉండదు. పరిపూర్ణంగా ఆధారపడతావు. తగిన సమయంలో దేవుడు ఆయన మహాకృప చేత నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలో ఉంచుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని, అయా ఈ వాక్యంలో చెప్పబడినట్లుగా మరి నీవు రుచి చూచి నన్ను తెలుసుకోమన్నావు తండ్రి. మరి ప్రతి ఒక్కరు కూడా రుచి చూడగలిగే కృప వారికి అనుగ్రహించండి. వారు నమ్మకంగా నిలబడే కృప వారికి దయచేయండి. అయా ఇదిగో ఉన్న తండ్రి, వారు గాలికి ఊగుతున్న రెల్లు వలె వారు ఉండక, అయా గట్టిగా ఒక స్తంభం వలె నీ మందిరములో వారు నిలబడాలి. సమాజంలో నీ కొరకు నిలబడాలి. నీ సాక్షులుగా బిడ్డలు నిలబడాలి. అయా లోకములో నుండి ఎవరైతే నీ కొరకు ఒంటరిగా ఒకడు నిలబడతాడో వాడు 1000 మంది జనాంగంగా మార్చబడతారన్నావు ప్రభువా. అయా నీ దయగలిగిన హస్తమును నీ బిడ్డల మీద ఉంచి ఆశీర్వదించండి. రాబోయే దినాల్లో ప్రభువా నిండైన ఆశీర్వాదాలు నీ పక్షంలో నిలబడిన బిడ్డలందరూ చూచినట్లు నీ కృప వారికి తోడుంచి వారికి ఓర్పు, సహనము, నెమ్మదిని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.